మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు చిక్కడపల్లి బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడన్న గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ దుర్గన్న గారు, కన్వీనర్లు ఎల్కెడి విజయకుమార్ అన్న, అదేవిధంగా ఐలు వెంకన్న, అదేవిధంగా మా సింగం నాగేష్ అన్న గారు, మా అంబల నారాయణ అన్న గారు, మా నాగభూషణం అన్న, హర్షవర్ధన్ అన్న గారు, అదేవిధంగా బడే సాబ్ గారు, సింగం నాగేష్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. మిత్రులారా, మహాత్మా జ్యోతిబా పూలేని ఈరోజు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు, ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఈ వేడుకలు వాళ్ళ కార్యాలయంలో జరుపుకుంటున్నారు. అయితే మహాత్మా జ్యోతిబా పూలే సిద్ధాంతాలు, ఆయన రచనలు, ఆయన పోరాటాలు, ఆయన తీసుకొచ్చినటువంటి ఈ సంఘ సంస్కరణలన్నిటినీ వాళ్ళు ఆమోదిస్తూ ఈయన యొక్క జయంతులు వర్ధంతులు చేయడం జరుగుతుంది. అసలు మహాత్మా జ్యోతిబా పూలే 1848లోనే ఈ కర్మభూమి, వేదభూమి అయినటువంటి ఈ భారతదేశంలో, పవిత్ర భారతదేశంలో మహిళలకు కనీసం చదువుకునే హక్కు లేదు. మొట్టమొదటిగా మహిళలకు 1848లో బాలికల పాఠశాల పెట్టి, అదేవిధంగా ఆనాటి బ్రాహ్మణీయ మనువాద కుల ఆధిపత్య దురహంకారానికి ఎదురు నిలిచి వర్ణ వ్యవస్థని ప్రశ్నించినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఈ కుల వివక్షలన్నింటి కారణం వర్ణ వ్యవస్థ అని, ఈ వర్ణ వ్యవస్థ మూలానే కులాలుగా విభజించబడిందని, ఈ కులాలు ఈ వర్ణ వ్యవస్థనే ఈ కుల వివక్ష కారణమని ఆ రోజు ఆయన ఆ కుల వివక్షకు, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. 1873లో సత్యశోధక సమాజ నిర్మాణం చేసి బ్రాహ్మణేతరులు, బ్రాహ్మణుల దురహంకారానికి మేము లేకుంటే మీకు పెళ్ళిళ్ళు కూడా జరగవు, మీకు తంతులు జరగవు, అంటే మీరు లేకున్నా కూడా మేము పెళ్లి జరిపిస్తామన్న ఒక మంగళి సోదరిని ఇంట్లో బ్రాహ్మణేతర పండితులను పెట్టి ఆ రోజు పెళ్లి చేయించడం జరిగింది. ఆ రోజు విధవరాలైన స్త్రీలకు శిరోమండనం చేసేవారు. బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, అదేవిధంగా సతీ సహగమనం, అదేవిధంగా కాలువ నీరు పారుతుంటే ఆ నీరుని పంట పండించకూడదనేటువంటి దుర్మార్గమైన మూఢాచారాన్ని కూడా గండికొడుతూ ఆయన కాలువ నీళ్లతోని రైతులకు పెట్టి పంట పండించేటువంటి వ్యక్తి. ఒకటి కాదు, ఇవాళ ఎవరైతే శివాజీ మహారాజును ఎత్తుకొని మనం తిరుగుతూ ఉన్నామో, హిందూ సామ్రాట్ శివాజీ మహారాజు యొక్క ఘాటుని, ఆయన యొక్క చనిపోయినటువంటి సమాధిని 1882, 84 వరకు కూడా గుర్తించినటువంటి మనువాద, బ్రాహ్మణీయ, దుర్మార్గ, ఆధిపత్య, అగ్రవర్ణ సమాజం ఈ భారతీయ సమాజం. ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గ ఛాందసవాన్ని బద్దలు కొడుతూ మహాత్మా జ్యోతిబా పూలే గులాంగిరి సత్యశోధ సమాజ నిర్మాణం చేసి ఎన్నో రచనలు చేయడం జరిగింది. అసలు ఈ యొక్క బానిసత్వానికి మూలాలు ఎక్కడున్నాయని ప్రశ్నించిన ఆయన, ఏ వర్ణ వ్యవస్థలో అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర, ఈ వర్ణ వ్యవస్థలో శూద్రులు సేవకులుగా, బానిసలుగా తరతరాలుగా ఏ విధంగా బానిసలైనరో కూడా చెప్పడం జరిగింది ఆయన రచన. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ తమిళనాడులో ఒక సాంస్కృతికోద్యమం జరిగింది. బ్రాహ్మణీయ దుర్మార్గాల మీదనే ఆ రోజు రచనలు జరిగినాయి. అక్కడ పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళు సాంస్కృతికోద్యమం నిర్మాణం చేశారు. కేరళలో నారాయణ గురు లాంటి వాళ్ళు సంస్కృతికోద్యమం నిర్మాణం చేశారు. కంపల్సరీ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల బహుజన రాజ్యాధికారం కోసం రేపటికి ఒక గొప్ప సాంస్కృతికోద్యమం, ఆ సాంస్కృతికోద్యమానికి ఆధారంగా గులాంగిరి, సత్యశోధక సమాజం లాంటి పుస్తకాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కుల నిర్మూలన, ఈ యొక్క దుర్మార్గ అరాచకాలు ఏ విధంగా జరిగినాయో అవి ఆధారంగానే తీసుకొని రేపటి రాజ్యాని కోసం, బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. ఇక్కడ యొక్క మనుషుల యొక్క బానిసత్వాన్ని ఏ విధంగా బయటపడాలంటే ఈ యొక్క మనసుకు వేసిన బానిస సంఖ్యలను తెచ్చడం కోసమే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన అందుకే సమాన అవకాశాలు, సమానత్వం కోసం విద్య ద్వారానే చైతన్యం ఉంటుంది, విద్య ద్వారానే
చైతన్యం, ఆ చైతన్యం విద్య ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా చైతన్యం, ఆ చైతన్యం ద్వారా పోరాటం, ఆ పోరాటాల ద్వారా రాజ్యాధికారం, ఆ రాజ్యాధికారం ద్వారా సంపద, సమాన గౌరవం, సామాజిక గుర్తింపు వస్తాయని మహాత్మా జ్యోతిబా పూలే గారు చెప్పడం జరిగింది. కావున మిత్రులారా, రాబో రాజ్యంలో ఖచ్చితంగా బీసీల యొక్క రాజకీయ అధికారం కోసం రాజ్యం ఏ విధంగా రావాలి, ఇక్కడ రైతులు సబ్బండ కులాలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలో అది బీసీల యొక్క రాజ్యంతోనే, బీసీ రాజ్యంతోనే సాధ్యమైందని, ఆ యొక్క బీసీల యొక్క రాజకీయ అధికారం, రాజ్యాధికారం కోసం మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము చివరి వరకు బీసీల జెండా ఎగరేసేంత వరకు ఉద్యమ పోరాటం చేస్తామని దగ్గర ఒక 7-8 సంవత్సరాల క్రితమే మేము ఈ యొక్క మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు నేను ఒక పోయం రాయడం జరిగిన కవిత ఖచ్చితంగా ఇది వినిపిస్తుంది చూడండి. ఇది భారతీయ సమాజం మీద మహాత్మా జ్యోతిబా పూలే చేసినటువంటి సత్యశోధన, ఆ సత్యశోధన ఒక కవితా పోయంగా రాయడం జరిగింది. యుగ యుగాల వెతుకులాట, తరతరాల తనుకులాట, అనాదిగా అవమానపు పెనుభారం ఈ గుండెలపై, అనాదిగా అవమానపు పెరుబానపు ఈ గుండెలపై, శతాబ్దాల చరిత్రలో శూద్రులుగా చిత్రహింస, శతాబ్దాల చరిత్రలో శూద్రులుగా చిత్రహింస, అనాదిగా అవమానాల అగాధంలో కృంగి కృంగి కుషించి వంగి వంగి నడిచి బానిసలుగా బ్రతుకుమారే. ఎట్లా బానిసలైన శూద్రులు ఇగో ఈ విధంగా బానిసలయ్యారు. వంగి వంగి నడిచి బానిసలుగా బ్రతుకుమారే. ఎటు తిరిగిన నలుదిక్కుల కులకత్తుల పరికి పదాలు, కులం అనేది ఎంత దుర్మార్గంగా పనిచేసిన చూడండి. ఎటు తిరిగిన నలుదిక్కుల కులకత్తుల పరికి పదాలు, పదునైన ఈటలై గుచ్చుతున్నాయి నేస్తమాయు శూద్ర దేహాన్ని. ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థలో 4వ వర్ణంలో పుట్టిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడరో చూడండి. ఆర్యవర్ణ త్రైవర్ణిక ఆధిపత్య భావంలో, ఆధ్యాత్మిక బానిసత్వంలో నిన్ను నువ్వు బానిసగా మలుచుకున్న 4వ వర్గం అంటే, అవునండి మేము 4వ వర్గం శూద్రం అని దున్నపోతులేక గంగిరెద్దుల్లాగా తలూపుకుంటూ మనువాదపు పూజారి పాదాల కాడ పుణ్యం కోసం మోకరిల్లే ఆధ్యాత్మిక బానిసలతో రాదు మన రాజ్యం, రాదు మానరాజ్యం. విశ్వభావన విస్మరించి శూన్యవాదము సృష్టి అని మాయవాదాన్ని ఎత్తుకెత్తుకొని స్థుతిని సృష్టికర్త కోసమే కానీ విశ్వమానవుడి కోసం కాదని చెప్తాడు మహాత్మా జ్యోతిరావు పూలే. వేదాలను బ్రహ్మ కాదు ఆనాటి మానవుడే రాశాడని చెప్పిన మహాత్మా జ్యోతిరావు పూలే. ఇది అందరు వినాలి. ఇవాళ జ్యోతిరావు పూలే దండేసి దండం పెడుతున్నటువంటి 3 పార్టీలు అధినాయకులు మేధావులు కూడా వినాల్సింది. వేదాలను బ్రహ్మ కాదు ఆనాడు మానవుడే రాశాడు, మన ధర్మాన్ని ప్రశ్నించి వర్ణ వ్యవస్థని కాదన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. వర్ణ ధర్మంతోనే ఈ అసమానతలు ప్రబలాయని, అదే ఈ దోపిడీ వ్యవస్థను పెంచి పోషించిందని పురాణాలలోని నిజాలను వ్యాఖ్యానించి శాస్త్రీయ చారిత్రక అవగాహనతో ఊహాపరమైన జగత్తు కోసం కాకుండా నిర్మాణాత్మకమైన సమాజం కోసం పాటుపడమని పోరాటం చేయమన్నాడు. కాబట్టి మా పొలిటికల్ ఫ్రంట్ వేదికగా మేము నిర్మాణాత్మకమైన సమాజం కోసం పోరాటం చేసాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పొలిటికల్ ఫ్రంట్ నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.